అన్నీ అయిపోయినాయి మనకి. వృద్ధి సంధి తర్వాత పరరూప సంధి దగ్గరదామని చెప్పుకుందాం. ఏంగి పరరూపం, దాని క్రమంలో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక విశేషమైనటువంటి రూపం చెప్పుకోబోతుంది. ఇది సూత్రాన్ని సుగంధ్వాదిషు పరరూపం వాచ్యం. అంతేనా? అచోంత్యాదిటి అండి. సుగంధ్వాది కంటే ముందు మనం నిన్న భూమిలో ఉంది. చెప్పండి. నిన్న అయిపోయింది కదండి, రెండే అకారంతో అయిపోయింది కదండి. అచోంత్యాదిటి అని సూత్రం చెప్పుకోబోతుంది. అవును. మీరు విపవారు కూడా మీరు పుస్తకాలు తెప్పించుకోండి. ఇది ఎవరండి? వేప భరత్ గారు రఘు సిద్ధాంత పుస్తకం కానీ రఘువంశం పుస్తకాలు మీకు పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. నేను తెప్పించుకుంటానండి. రాజయ్య గారు చెప్తాను చాలా రాసిన విషయాలు. రాజయ్య గారితో మాట్లాడి నేను ప్రాప్తిస్థానం కనుక్కొని నేను తెప్పించుకుంటాను. నేను అడ్రస్ ఇస్తాను, మీరు తెప్పించుకోండి. అదే ఏంటో చెప్తే మీరు ఆ ఫోన్ నెంబర్ మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇంటికి వస్తుంది. మీకు నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. డబ్బులు పంపిస్తే వాడు పంపిస్తాడు. 2 రోజులు వచ్చేస్తుంది. అలాగేనండి. ఇవాళ సూత్రం అచోంత్యాది టి అని ఒక సూత్రం చెప్పుకోవాలి. ఇక్కడ కొత్తగా టి అనే ఒక సంజ్ఞ గురించి ఈ సూత్రం పరరూపం చెప్పే ముందు టి సంజ్ఞ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక సూత్రం చెప్తుంది. అచోంత్యాది టి అనేటువంటి సూత్రం. దీని పదం అచోంత్యాది ఒకటి, టి ఒకటి, అచహ ఒకటి, అంత్యాది ఒకటి, టి ఒకటి, 3 పదాలు. అచహ షష్ఠీ భక్తి, అచహ పంచ, అచహ అచహ మధ్య అచ్చు యొక్క షష్ఠీ భక్తి, దాని అంత్యాది ప్రధాన భక్తి, టి కూడా ప్రధాన భక్తి. అంటే అచామధ్యాయ అంత్య సహ ఆది యస్య తత్ టి సంజ్ఞం స్యాత్ అని వృత్తి. అంటే ఒక పదం తీసుకుంటే పదములో అచ్చులన్నీ తీసుకున్నప్పుడు కేవలం ఆ పదంలో ఉన్న అచ్చుల్లో చివరి అచ్చు ఏదైతే ఉంటుందో ఆ చివరి అచ్చు తర్వాత ఉన్న వర్ణాలు, తర్వాత హల్లులు అచ్చులు ఉండవు. చివరి అచ్చే తీసుకుంటున్నాం కనుక చివరి అచ్చు తర్వాత ఉంటే హల్లులు ఎక్కువ ఉండగా బహుశా ఒకటే ఉంటుంది దాదాపుగా. అటువంటిది ఒకవేళ ఉంటే లేదా ఒక్క అచ్చే అచ్చులు, చివరి అచ్చు లేదా అచ్చులు, దాంతో మొదలైనటువంటి మిగిలిన వర్ణ సముదాయం అంటే హల్లులు, వీటికి టీ అని పేరు. ఎట్లా? హరే ఉన్నాను, హరేలో ఏకారమే చివరిది, అది టీ అవుతుంది. జ్ఞానం ఉంది అనుకోండి, జ్ఞానములో చివరి వచ్చేది అకారం, దాని తర్వాత అనుస్వరం అనేటువంటి టీ అవుతుంది. అట్లానే మనస్ పదం ఉంది, మనస్సులో ఏంటి అవుతున్నది? అకారము ప్లస్ సకారం కూడా, అస్. అంటే చివరి అచ్చు తర్వాత ఉన్నటువంటి వర్ణాలు ఉంటే ఇంకా వర్ణాలే ఉంటాయి, అచ్చులా ఎట్లా ఉండవు. అదే చివరి కనుక ఆ చివరి అచ్చు తర్వాత ఆ చివరి అచ్చు అది కూడా వస్తుంది టీలో. దాని తర్వాత ఉన్నటువంటి మిగిలిన వర్ణాలు అంటే హల్లులు ఎక్కువగా ఉండవు, దాదాపుగా ఒకటే ఉంటుంది కనుక అటువంటిది ఉంటే ఇంకా 1-2 ఉంటే ఉండవచ్చు, చాలా తక్కువ ఉండదు కనుక ఆ వర్ణ సముదాయానికి అంటే మిగిలినటువంటి హల్లులు 1-2 ఉంటే అవి కలుపుకొని, అయితే ఒక అచ్చు ఉంటే ఒకటే అచ్చు, లేదా హల్లు లేదుంటే అన్నిటికీ టీ అని పేరు.
ఈ అచోంత్యాది టీ అనేటువంటి సూత్రం చెప్తున్నారు. దీని తర్వాత ఒక వార్తికం చెప్పుకుంటున్నాను. ఏమిటిది? శకంధ్వాదిషు పరరూపం వాచ్యం అని. ఇది వార్తికం. అచ్చటి. వార్తికం అంటే ఏమిటి? సూత్రం కాదు, సూత్రాలు తర్వాత వాళ్ళు రాసేటువంటి శకంధ్వాదిషు పరరూపం వాచ్యం. శకంధ్వాదిషు సప్తమి భక్తి, పరరూపం వాచ్యం ఇది ప్రధాన భక్తి. శకంధ్వాదిషు అంటే శకంధ్వాది విషయములందు, పరరూపం వాచ్యం, పరరూపాన్ని చెప్పుకోవాలి అని అర్థం. అంటే శకంధ్వాది అంటే అర్థం ఏంటి? శకంధువ ఆది, శకంధు మొదలైనది అని అర్థం. ఆదిపదంతో మొదలైనటువంటి వాటి విషయం. అంటే పాణిని మహర్షి జనరల్గా ఏవైనా కూడా ఒక గ్రూప్ విజయం కానీ ఆయన ఒక విధానం ఏంటి? మనకు సౌమ్య మనం అవి చెప్పుకున్నాం. ఏమిటి? శివ మహేశ్వర సూత్రాలు, ఒక సూత్ర విధానం చేశాడు. అట్లానే కొన్నింటికి పేర్లు చెప్పాడు. ఉదిత్తులు అన్నాడు, గుర్తించడానికి కొన్ని. అట్లానే వాటితో పాటు కొన్ని గణాలను ఏర్పడించాడు. గ్రూప్ ఒకదానికి సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు మనం సర్వనామ శబ్దాలు అంటాం. సర్వనామతో మొదలైనటువంటి ఒక వర్గం. నేను 6ంటికి లేస్తే వెళ్ళిపోతాను. రాజయ్య గారు మ్యూట్. అవసరం లేదు. రాజయ్య గారు మ్యూట్. అయితే గ్రూపులన్నింటికి ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్టులో మొదటి దానికి ఆదిపదంతో చెప్పి ఆ గణం అంటాడు. భూవాదయో దాతవా అన్నాం. భూవాది అంటే భూ ప్లస్ వా లేదా భూవాది, భువా లేదా భూవా, భూవా మొదలైనటువంటివి ధాతువులు. అంటే ధాతువుల లిస్టులో భూ మొదలుగా భూవాదేవి. అంటే ఉపసర్గలు ప్రాదులు అన్నాం. ప్రాతో మొదలైంది కనుక ప్రాదులు అని పేరు. అట్లానే అవ్యాలకు చాదులు అని పేర్లు ఉంది. అంటే మొదలు చకారం, ఆ గణానికి చకారంతో ప్రారంభమవుతుంది కనుక వాటికి చాదులు అని పేర్లు. అంటే ప్రత్యేకంగా వేరే యొక్క పేరు పెట్టకుండా వాటిలో ఉన్న మొదటి యొక్క దాన్ని తీసుకొని ఆదులతో చెప్తుంటారు. సర్వనామ శబ్దాలు మనం ఎప్పుడు చెప్పుకున్నాం. సర్వనామ శబ్దాలు అంటే వాటికి వేరే వాటితో ఉండవు. ఆ గణంలోకి సంబంధించేవే వాటిలో తీసుకోవడం అంతే. ఇప్పుడు సర్వశబ్దానికి మనం చివరికి ఇత్యాదేహ ఉండదు. ఉండవచ్చు, ఇత్యాదేహ ఉండదు. మొదలైనవి లాంటి రామశబ్దానికి ఇత్యాదేహ చెప్తున్నాం. అంటే మనం అది ఈ సర్వవ్యాప్తమైనటువంటి ఇక్కడ ఉన్నా మనం తీసుకోవచ్చు. కానీ సర్వనామ శబ్దాలు ఉన్నటువంటివి మాత్రం ఒకవేళ ఉంటే ఆ లిస్ట్ ఒక తయారు చేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటారు లిస్టులో. దాంట్లో సర్వశబ్దానికి నామాది నామాది విశ్వశబ్ద పర్యంతం రూపం అంటాడు. అంటే ఆ లిస్టులో మనం నామశబ్దానికి విశ్వశబ్దం వరకు ఉన్నటువంటివన్నీ ఆ గణంలో అన్నీ కూడా ఆ సర్వశబ్దం లాగా ఉంటాయి. వాటికి అవే పోలికలు కానీ వేరే సహజంతో ఉండదు. అంటే ఒక నియమాన్ని, ఒక గణానికి ఆ గణం పేర్లు పెట్టి వాటికి సంబంధించి అంటే శకంధు అనేటువంటి మొదలైనటువంటి ఒక గణం, శకంధు అనే పదం. ఈ శకంధు పదంలో ఉన్నటువంటి వాటికి పరరూపం చెప్పుకోవాలి అని సూత్రం చెప్తున్నాడు. అంటే ఏమిటి? పరరూపం అంటే తెలుసు కదా. పరములో పూర్వపరం వర్ణాలు పరమ వివరణ ఉంటుందో పూర్వపరాల వర్ణానికి రెండింటికి కూడా ఏకాదేశంగా పరమే వస్తుంది. ఏకాదేశం. శక ప్లస్ అంధు అనే పదం ఉంది. శక ప్లస్ అంధు నిజానికి ఇక్కడ ఏం కావాలి? మనకు సవర్ణ దీర్ఘ సంధి రావాలి. కానీ అది కాకుండా దాన్ని ఖండిస్తూ ఇక్కడ శకంధు అనేటువంటి పరరూపం చెప్పుకుంటే పరంలో ఒక ఆకారం ఉంది కదా, శక అంధు ఆకారం రెండిటి వచ్చి శకంధు అవుతుంది. అట్లానే కర్కంధు కూడా ఉంది. కర్క ప్లస్ అంధు కర్కంధు అని. ఇది ఇక్కడ ఈ సూత్ర ఈ వార్తగా ఏం చెప్పింది? శకంధ్వాదిషు పరూపం వాచ్యం తచ్చటేహే అన్నాడు. ఇంకొక పదం మనం మిస్ అయినా చెప్పేటప్పుడు
అవునండి చూసాను. స్కంధ్వాదికి పరరూపం వాచ్యం వరకు చెప్పుకుంటే తచ్చటే అన్నాడు. అందుకని టీని తర్వాత మనం చెప్పుకున్నాం టీ గురించి. అది కేవలం దేనికి? టీకి మాత్రమే. అంటే టీకి పరరూపం వస్తుంది, టీకి కూడా వస్తుంది. పరరూపం టీ అంటే శకాపే సంధు అన్నప్పుడు శకాలోని అకారానికి అవరణమే అక్కడ టీ. శకాలోని అకారానికి శకాలోని అవరణమే టీ గనక బంధు అనేటువంటి అకారం ఉంది కనుక ఈ రెండింటికి పరరూపం వచ్చింది. అయితే ఇక్కడ శకంధు కర్కంధు అన్నప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమొచ్చింది? టీ అని ఎందుకు ప్రత్యేకించుకుంటున్నాం? శక అంటే సరిపోతుంది, అవరణానికి సరిపోతుంది. అది టీ అనే పదం ఎందుకు? టీ ఉన్నా లేకపోతే ఆకారం ఉన్నది ఒకటే. ఇది టీ అని ప్రత్యేకంగా చెప్పి దీనికి పరరూపం చెప్పుకోవడం ఎందుకు కొరకు అంటే మనస్ ఈషా అనేటువంటిది ఒక పదం ఉన్నది. మనీషా నువ్వు వినే ఉంటావు, మనీషా పదం. మనస్ ఈషా, మనస్సు ప్లస్ ఈషా అన్నప్పుడు మనస్సు తర్వాత ఈషా ఉంది కనుక ఈ ఈషా అనేటువంటిది ఊర్ధని శకారం. ఈషా మనసహ ఈషా అని మనస్సు యొక్క గమనం, మనస్సు వెళ్ళేటువంటి విధానం. దాని మనస్సు ఈషా అనేటువంటి మనీష అంటే ప్రజ్ఞ, మేధ, బుద్ధి అనేటువంటి మనస్సులో టీ ఏది అన్నప్పుడు అస్ అనేది టీ. మనస్సులో అస్ టీ ఏది? మనస్సు అస్సు ప్లస్ ఈషాలో ఈకారం, ఈ రెండింటికి కూడా పరరూపం వస్తే ఒక ఈ వచ్చి మనీషా అయింది. అస్ ఎగిరిపోయింది. పూర్వంలోనూ వెళ్ళిపోయి పరంలోనూ ఒకటి మాత్రమే వస్తుంది పరరూప సంధి. శకందులో శకాలు అకారం, అందులో అకారం, రెండింటిలో ఒక ఆకారం మాత్రమే. మొదటి పూర్వకారం పోయి శకంధు అయింది. కర్కాపదే సంధు కర్కంధు అయింది. ఈశాలో మనస్సులో అస్సుకు ఈశాలోని ఈ అనే రెండింటికి కూడా కలుపుకుంటే టీకి తీసేస్తే అప్పుడు ఈ టీ అంటే అస్ కనుక అప్పుడు వస్తే మనీషా అనేటువంటి అయింది. ఇది దీనికి విధానం. ఇంట్లో దేవుడిగా పట్టుకోవడం ఇదే. అర్థమైందా? ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? అర్థమైంది. పట్టుబడి వారు చెప్తారు ఒకసారి. చెప్తాను గురుగారు. అచోంత్యాది టి అనే ఈ సూత్రంలో టి అనే సంజ్ఞని పరిచయం చేసుకుంటున్నాము. సంజ్ఞ టి అనే సంజ్ఞని పరిచయం చేసుకుంటున్నాము. ఈ టి ఏమిటంటే పదంలోని అచ్చులలో ఏ అచ్చు అయితే చివరిగా ఉంటుందో అది దాని తర్వాత ఉన్నటువంటి వర్ణం. అంటే సాధారణంగా అచ్చు చివరిది కాబట్టి తర్వాత హల్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది. హల్లు లేకపోవచ్చు, ఉంటే హల్లుతో కలిసి అది టి అని అనబడుతుంది అనేటువంటిది ఈ సూత్రంలో చెప్పుకుంటున్నాం. అచోంత్యాది టి, టి అంటే అది అని చెప్తున్నారు. దీనికి వార్తికం ఏమిటంటే, అంటే వివరణ ఏమి చెప్పారంటే, సెకండ్వాదిషు పరరూపం వాచ్యం తచ్చటి. ఇది వార్తికం, ఇది వృత్తి కాదు. వార్తికమైన వార్తికమైన వివరణ కాదు. ఈ సూత్రం లాగా సూత్రం. దీనికి వార్తికం ఏం చెప్తుందంటే, సెకంధ్వాదిషు పరరూపం వాచ్యం. సెకంధు మొదలైనటువంటి పదాల్లో పరరూపం చెప్పుకోవాలి టీగా అని ఈ వార్తికం మనకి వివరిస్తోంది. ఇక్కడ ఈ ఉదాహరణ తీసుకుంటే శకంధుహు ఇది పదం వారు ఆ వార్తికంలో చెప్పింది. ఇందులో శక ప్లస్ అంధుహు ఇది పదం విభజన. ఇందులో మనం మొట్టమొదటి టీ అంటే ఏమనుకున్నాము?
చివరి అచ్చు పదంలో ఉన్నటువంటి దాంట్లో చివరి అచ్చు ఏదైతే ఉందో అది టీ అని అనుకున్నాం. శకాలో అకారోత్తరవర్తి కకారోత్తరవర్తి అకారం అది టి. ఇప్పుడు ఈ శక ఈ చెప్పుకున్న సూత్రం ప్రకారం దాని తర్వాత అంధుహు. అయితే ఈ శకంధ్వాదిషు పరరూపం వాచ్యం తచ్చటి అన్నప్పుడు వాడు ఏమి వివరిస్తున్నారంటే ఈ పదంలో పరరూపాన్ని చెప్పుకోవాలి అని మనకి వివరిస్తున్నారు. పరరూపాన్ని టీకి మాత్రమే చెప్పుకోవాలి. చెప్పుకుని శక ప్లస్ అంధుహు శకంధుహు అని దాని రూపసాధన చేసేటప్పుడు నిజానికి సవర్ణ దీర్ఘ సంధిలో 2 అకారాలు, శకాలో అకారం ఉంది, అంధులో అకారం ఉంది. నిజానికి అక్కడ రావాల్సిన సవర్ణ దీర్ఘ ప్రకారం శకాంధుహు అనే పదం రావాలి. కానీ ఇక్కడ ఈ వార్తికంలో ఇచ్చినటువంటి వివరణ ప్రకారం అచోంత్యాది టి అనే సూత్రానుసారంగా పూర్వంలో అచ్చు ఉన్నప్పుడు ఆ స్థానికి టీ సంధి అయిన సవర్ణ దీర్ఘాన్ని ఖండిస్తూ పరరూపంలో ఉన్నటువంటి అకారం పూర్వరూప ఈ టీ అయినటువంటి అకారం రెండూ కలిసి కేవలం హ్రస్వాకారంగానే మారి శకంధుహు అనే రూపం ఏకాదేశమే వచ్చి సిద్ధిస్తుంది అని మనకి ఈ వివరణ చెప్తోందండి. ఈ వార్తికంలో మనకి వివరిస్తున్నారు. దీనికి మరొక ఉదాహరణ కూడా ఇచ్చారు. శకంధు రూపం వల్లనే కర్కంధుహు కూడా అదే విధంగా కర్క ప్లస్ అంధుహు కర్కంధుహు, అందులో కూడా అకారోత్తరవర్తి కకారోత్తరవర్తి అకారం అది టీ, అందులో అకారం ఉంది కాబట్టి అది 2. ఈ రెండిట్లో కూడాను ఈ సవర్ణ దీర్ఘ సంధి రాకుండా కలిపి 2 అకారాలు కలిపి కేవలం పరరూపంలో ఉన్నటువంటి అకారం మాత్రమే ఏకాదేశం వచ్చి కర్కంధుహు అనే పదం రూపం సిద్ధిస్తుంది. దీనికి మరొక ఉదాహరణ కూడా ఇచ్చారండి. మనీష మనస్ ప్లస్ ఈష అనేటప్పుడు ఇక్కడ ఏ విధమైన సంధికి అవకాశం లేదు. కానీ శకంధ్యాదిషు పరరూపం వాచ్యం తచ్చటి అనే వార్తికం ప్రకారము ఇక్కడ టీ ఏమైంది, మనస్ అకారోత్తరవర్తి అస్ అనేటువంటిది టీ ప్లస్ ఈషా. ఈషా అయినప్పుడు ఈ పరరూపం వాచ్యం అని అనుకున్నాం కదా, కాబట్టి అస్ ప్లస్ ఈ అస్ అనేటువంటి టీ కాగా అస్ ప్లస్ ఈషా ఆ ఈకారం పర ఆదేశంగా వచ్చి మనీష మనీషా దాన్నేమో మనీష అనే రూపం సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ వార్తికం ప్రకారం ఈ విధంగా ఇది పరరూప సంధికి మరొక విశేషణ ఏమో అండి. ఇది ఇప్పుడు గురువుగారు వివరించింది. ఏమైనా తప్పుడున్నా గురువుగారు? అదే ఇంకా మిత్రులారా సందేహం పడితే చెప్తాను. ఇందులో నేను చెప్పిందంటూ వాళ్ళు నాకు అర్థమైంది లేదో వాళ్ళకి ఏమైనా అనుకున్న వారు వీరేమైనా మళ్ళీ ఒకసారి వివరిస్తారా? మీరేమైనా వివరిస్తారా అని? శకంధ్వాదిషు పరరూపం వాచ్యం. ఇక్కడ అచ్చులో ఉండే ఏదైనా పదంలో చిట్ట చివరి ఉండే అచ్చుని టి అని వ్యవహరించడం జరిగింది. దీనికి అచోంత్యాది టీ సూత్రం అది అచోంత్యాది టీ. ఇప్పుడు శకంధు అన్నప్పుడు శక ప్లస్ అంధుహు అన్నప్పుడు సామాన్యంగా సవర్ణ దీర్ఘ సంధి అవ్వాలి. కానీ కొన్ని ప్రత్యేకమైన పదాలకి అది వర్తించకుండా వేరే సూత్రం వర్తిస్తుంది. అది ఎలా అంటే ఈ వాచ్యం అనే దాని ప్రకారంగా వర్తిస్తుంది. అప్పుడు శక ప్లస్ అంధువు శకంధువే అవుతుంది, కానీ శకాంధువు కాకుండా ఒక మినహాయింపు ఉంటుంది ఈ సూత్రంలో. ఏకాదేశంగా కూడా చివరున్న అచ్చు మాత్రమే వస్తుంది. ఆ పరరూపమైన అచ్చు మాత్రమే వస్తుంది. శక ప్లస్ అంధువు శకంధువు. మనస్ ప్లస్ ఈషా. అక్కడ మనస్సులో సకారం లోపిస్తుంది. సకారం కాదు, లోపము కాదు,
అస్ టీ టీ ఆ, తీసుకున్నాం. ఆ, ఆ, అస్ టీ అనేది టీ టే మనసు అనే దానికి ఇది అస్ అనేది లోపించి మనీషా కనుక దాన్ని ఈ లోపం అనకూడదు. పరరూపం. అంటే లోపం అనడం ద్వారా ప్రయోజనాలు కొన్ని వేరే ఉంటాయి. అదొక లోపం లాంటిదే, కానీ వ్యాకరణ లోపం అని చెప్పలేదు. లోపం చెబితే లోపానికి సంబంధించిన మళ్ళీ వేరే విశేష అంశాలు కొన్ని ఉంటాయి, అవి వచ్చి కూర్చుంటాయి. అట్లా కాకుండా పరరూపం అంటే అర్థం రెండింటి సార్లు ఒకటి రావడమే పరరూపం. అంటే అదే రెండు ఎగిరిపోతే అర్థం. నిజానికి పరంలో ఉన్న ఈకారం పోయింది, అస్సు పోయింది, ఈ రెండు పక్క దోచి మళ్ళీ ఈకారమే వస్తుంది. పరంలో ఏది ఉందో అటువంటి రూపమే అదే వస్తుంది అర్థం. అంటే అస్సు ఈలు వెళ్ళిపోయి ఈ మాత్రమే వస్తుంది. పరరూపం ఒక ఉద్దేశం ఏంటంటే రెండింటి స్థానంలో ఒకటి రావడం. అంటే ఏది పరంగా ఉందో అటువంటిది అని అర్థం. అటువంటిది అది కాదు, అదే రూపం అని అర్థం వస్తుంది. ఇది దాదాపు అదే. ఇంకా ఇక్కడ మనం వేరేగా చెప్పాల్సి వస్తుంది. పరంలో ఉన్నటువంటి దాని యొక్క రూపం ఇక్కడ వస్తుంది. కనుక రెండింటి స్థానం ఒకటి వస్తుంది అంటే రెండు ఎగిరిపోతుంది అర్థం. రెండు ఎగిరిపోతున్నాయి అన్నప్పుడు దానికి వచ్చేటువంటి అదే రెండింటి స్థానంలో వస్తుంది. ముందు పూర్వోత్తరమైన అచ్చుల బదులు ఏకాదేశంగా రెండు- రూపం ఏకాదశంగా వస్తుంది. అంతాది వచ్చా అని మనం ఒక సూత్రం చెప్పుకోబోతాం. ఏకాదేశం యొక్క ఉద్దేశం ఏమిటి? ఏకాదేశం ఎట్లా వస్తుంది? అంతాది వచ్చా అంటే పూర్వానికి అంతంగాను పరానికి ఆదిగాను వస్తుంది అని అర్థం. అంటే ఈ ఎకారం ఎక్కడ ఇప్పుడు మనీషాలో ఈ అనేటువంటిది మొదటి పదం ఒక పూర్వరూపమా, వాళ్ళ ఎక్కడ పూర్వంలో ఉత్తర రూపం పరరూపమా అంటే కాదు. దానికి రెండు పరరూపం. డబుల్ యాక్షన్ అనమాట. డబుల్ యాక్షన్ కింద లెక్క. అంటే ఈ పూర్వంలో ఉన్న దానికి చివరగా వర్ణంగా గుర్తించబడుతుంది, వరానికి ఆది వర్ణంగా గుర్తించబడుతుంది. రెండింటి స్థానాల్లో ఒకటే రావడం అంతాది వచ్చా అని సూత్రం. ఇక్కడ విశేషం ఒకటే టీ సంజ్ఞ ద్వారా ఇది సాధించాడు. టీ సంఖ్య అంటే ఇక్కడ మనకు మనీషా ద్వారా మనకు టీ యొక్క సంఖ్య యొక్క గొప్పతనం తెలుస్తుంది. టీ సంజ్ఞ ఉంటే సరిపోతుంది. తెలుగులో టీ కూడా అనేది ఎప్పుడున్నది పెద్దగా అక్కడ తేడా ఏం కనబడుతుంది. శకంతో కరకంతో మనకు టీ యొక్క ప్రయోజనం పెద్దగా కనబడడం లేదు. మనీషా మాత్రంతోనే మనకు దాని యొక్క టీ అంటే ఏమిటి ఎట్లా అనేది తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు అస్ అనే టీ అయింది, మనస్సులో అస్ టీ అయింది, ఈశాలో ఈ అనేది పరూపం. ఈ రెండింటి అస్సు ఈ కలిపేసి ఒక ఈకరం వచ్చేసింది. తెలుగులో కూడా ప్రాతాది సంధి అని ఒక సంధి ఉంటుంది. ఆ, ప్రాత మొదలైన పదాలకే అది ప్రత్యేకం. కొన్ని సెకండ్ తెలుగు సహజంగా ఉండే సంధి పరరూప సంధి, ఇంకేం సంధి కాదు. 90% పరరూప సంధి తెలుగులో. ప్రాతాదియా ప్రాతాది అని కాదు, ముఖ్యంగా ఇప్పుడు మనం ఉత్వ సంధి అనుకుంటాం. ఉత్వ సంధి లాంటివన్నీ కూడా అంతే పరూపం. ఏదో కాకపోతే అన్ని అక్కడ పరరూపం. అంటే వ్యాకరణకర్త ఉద్దేశించింది ప్రకారంగా మనకు అక్కడ అంతే సంధి ఆదేశంగా వస్తుందని చెప్పి పరూపం చెప్పలేదు. అంటే దాని యొక్క ఉద్దేశం అక్కడ ఆయన ఇంకా ఏదైనా వేరే రాకుండా ఉండడానికి కావచ్చు. ఇక్కడ లోపం చెప్పకపోతున్నట్టుగా ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టు లోపమే జరుగుతుంది. ఈ ఈశా అస్సు ఎగిరిపోయి ఈ మాత్రం ఎగిరిపోయిందని చెప్పవచ్చు. కానీ అది అట్లా కాకుండా పరూపం ఏకాదేశం అని చెప్పడమే ఇక్కడ ప్రధానం. అంతే కదా గురుగారు. ఇప్పుడు రెండు వర్ణాలు కలిసినప్పుడు సంధిలో రెండు వర్ణాలు ముందు ఒకటి పూర్వరూపం ఒకటి ఉంది, పరరూపం ఒకటి ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక దాని లోపం జరుగుతుంది. అది అయితే ఈ లోపం అనే పదాన్ని మనకి ఎక్కడ ఉపయోగించాలి, కొన్ని చోట్ల మాత్రం ఉపయోగించాలి. అంటే ఇప్పుడు లోపం అయితే ఏమవుతుందంటే, అవును నేను చెప్పే అంతాధిపత్య సూత్రం ప్రకారంగా మనస్సులో అస్తోపేసి మన్ను ఈశా అయింది. కానీ ఈ అనేటువంటి పూర్వానికి పరానికి ఆదివర్ణం అవుతుంది, కానీ పూర్వానికి అంత్యవర్ణంగా కాదు. తెలుగులో డిఫరెన్స్ సార్. తెలుగులో సంధి సూత్రమే పరరూపం అని చెప్తుంది. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశం. సంధి ఏంటంటే తెలుగులో అంటే ఏమిటి? తెలుగులో ఉండే సంధులు దాదాపుగా పరరూప సంధులు అని అర్థం. ఆ సంధి సూత్రమే అది. పూర్వం పరస్వరములకు పరస్వరము ఏకాదేశంగా రావడమే సంధి. అది సంధి నిర్వచనం. అంతే అర్థం. ఇప్పుడు ప్రాత ప్లస్ వెలుగు, ప్రాత ప్లస్ వెలుగు, ప్రాత ప్లస్ వెలుగు, ప్రా వెలుగు అయింది. క్రొత్త ప్లస్ వెలుగు, క్రో వెలుగు అయింది. అది దాని వేరే సంధి, దీని నియమాలు కావు. ఒక అవకాశం ఇచ్చి చెప్పాడు. అలసందులు అనేటివి నిజానికి అలసందులు అనేటివి ఉన్నాయా? లేవు. అందులో ఉన్నటువంటి లోపాలు, మార్పులు, కొత్తవి చేరడం అన్ని చెప్పాడే తప్ప
అవి సందులని ప్రత్యేకంగా ఏం కాదు కానీ సంధి పరిచయంలో చెప్పాడు ఆయన. సంధి సూత్రం ప్రకారం మనకు హల్సంధి ప్రకరణ ఉంది, ముందు ముందు ఎక్కువ దీని తర్వాత హల్సంధిలో వెళ్తాం. మన సంస్కృతంలో అనేక రకాల సందులు, అన్ని సందులు. ఇక్కడ సంధి సూత్రం వేరు, పరసన్నికర్ష సంధి అంతే. ఇక్కడ తెలుగులో కాదు. మీకు బాధ వ్యాకరణ విషయంలో ఏ విధమైన అడిగినా వదిలే గారు చెబుతారు, ఎందుకంటే బాధ వ్యాకరణ మీద బాగా పొరడు వ్యాకరణ అయితే భద్ర గారి శిష్యులకి చేయాల్సిందే సార్. ధర్మపురి మాకు సంగడపట్ల నరసయ్య సారే కదా, ఆయన మాకు బట్టి పెట్టించింది. అది నాకు బాగా అర్థం చేసుకొని మన్నం చేసుకోవడం. సంగడపట్ల గారి శిష్యుడు వదిలే. అట్లాగా ఆయన వ్యాకరణము చరిత్ర అన్నిట్లోనే పండితుడే. ఆయన శిష్యుడు. సరేనండి, ఇక్కడికి ఈ వ్యాకరణాంశం మీకు ఇంకా అనుమానాలు ఏం లేవు కదా, అర్థం కాకపోవడం కానీ కూడా ఆపేసి మనం ముందుకు రఘువంశం ద్వితీయసరికి కదా. సపల్వలోత్తీర్ణ వరాహయూథాన్యవాస వృక్షోన్ముఖబర్హిణాని యయౌ మృగాధ్యాసిత షాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్. సపల్వలోత్తీర్ణ వరాహయూథాన్యవాస వృక్షోన్ముఖబర్హిణాని యయౌ మృగాధ్యాసిత షాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్. దాటుకున్నవారు చదవండి అయ్యా. శ్లోకాన్ని 2 సార్లు. సపల్వలోత్తీర్ణ వరాహయూథ న్యావాస వృక్షోన్ముఖబర్షిణాని యయౌ బర్హి అయితే బర్షిన్ కనబడుతుంది. న్యావాస వృక్షోన్ముఖబర్హిణాని యయౌ మృగాధ్యాసిత సితశాల సిత దగ్గర బ్రేక్ తీసుకుంటే షాద్వల అని కరెక్ట్ వస్తుంది. యయౌ మృగాధ్యాసిత షాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్. ఏ పవర్ చదువుతారా ఈ శ్లోకాన్ని మీరు గాయకులు? లైన్లో రాజయ్య గారు చెప్పండి పదవి భాగం. చెప్తాను. సపల్వలోత్తీర్ణ వరాహయూథాన్యవాసన్ముఖబర్హిణాని యయౌ మృగాధ్యాసిత షాద్వలాని శ్యామాయమానాని వనాని. పల్వలోత్తీర్ణ వరాహయూథాని ఆవాస వృక్షోన్ముఖబర్హిణాని యయౌ మృగాధ్యాసిత షాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్. వినిపించిందండి? వినిపించిందా? వినిపిస్తుంది. కొంచెం బ్రేక్ అవుతుంది వినపడేది. ఈ దీంతో ఇది తీస్తేనే కొంచెం ఇబ్బంది పెడుతున్నది. చదువుతారా? వీరు ఒకసారి చదువుతారు, చదువుతారు శ్లోకాన్ని. సపల్వలోత్తీర్ణ వరాహయూథాని ఆవాస వృక్షోన్ముఖ బర్షిణాని యయౌ మృగాధ్యాసిత షాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్. చెప్పండి రాజయ్య గారు, చెప్పండి. విభక్తులు చెప్పండి.
విభక్తులు చెప్తారా? సంధులు చెప్పమంటారా? అందుకు కాదు, విభక్తులు. చెప్తాను. ఓకే. సహ తౌ తే తచ్చబ్దః దకారాంతః పుల్లింగః ప్రత్యేకవచనాంతః కేవలోత్తీర్ణ వరాహయూధాని యూధే యూధాని యూధం యూధే యూధాని యూధశబ్దः దకారాంత నపుంసకలింగः ద్వితీయ బహువచనాంతః ఆవాస వృక్షోన్ముఖ బర్హిణాని బర్హిణం బర్హిణే బర్హిణాని బర్హిణ శబ్దः సకారాంత నపుంసకలింగः ద్వితీయ బహువచనాంతః యయౌ క్రియాపదం మృగాధ్యాసిత శాద్వలాని శాద్వలం శాద్వలే శాద్వలాని శాద్వల శబ్దः సకారాంత నపుంసకలింగः ద్వితీయ బహువచనాంతః వనాని వనం వనే వనాని వనశబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయ బహువచనాంతః పశ్యన్ పశ్యంతౌ పశ్యంతః పశ్యచ్చబ్దः అకారాంత నపుంసకలింగः ప్రథమైకవచనాంతః అంతే. యయౌ యయతుః యయుః అనుకుంటా. యయౌ యయుః యయుః యయు యా రాపడే ధాత యా కమనది ధాతునకు యయౌ యయతుః యయుః అక్కడ యయౌ యా ప్రాపణే ఇత్యస్మాత్ ధాతోరకర్మకాత్ కర్తరి పూతే లిటి పరస్మైపది లిటిలకారం వృషేకవచనం యయౌ ప్రాపణే యయౌ ప్రాపణే వచనాంతః యయౌ యయతుః యయుః. నిన్న కూడా యయౌ ధాతు వచ్చింది మనకు 2 సార్లు వచ్చినట్టుంది. నిన్న కూడా వచ్చింది, ఇంతకుముందు కూడా వచ్చింది, ఇంతకుముందు దాంట్లో కూడా వచ్చింది. వాటిపల్లవారు మీరు ధాతువు దాదాపు దాంట్లో ప్రతి ధాతువులో మనకు లిట్టు వస్తుంది. 8 రూపాయలు మీరు పెట్టండి. ఏ ధాతువు ఏ రోజుకి ఆ రోజు గోళివాడ మీరు శని దగ్గర పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడు ముందు పెట్టడం పర్వాలేదు. ఇది పెట్టండి. ఇట్లా రూపాయలు, ఎందుకంటే ఈ పూర్తి రూపాయలు ఇప్పుడు చదవలేదు కదా. మనం కేవలం చెప్పినటువంటి 5 ప్రకారాల్లో లేకపోవడం చేత రూపాయలు ఇక్కడ క్రియాపదం యయౌ లిట్ లకారం. ఇది ఏ ప్రాపణం వెళ్ళడం అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. పొందడం అంటే ఏ పొందుట అనే అర్థం ఉన్నాయని వెళ్ళుట అర్థం వస్తే వెళ్ళుట ఉన్న అర్థం పొందుట అర్థం వస్తుంది. దీని నుంచి యాతి యానము ప్రయాణము అనే అర్థాలు వచ్చేటువంటి ధాతువు ఇది. యయౌ అనే లిట్టులకారానికి వెళ్ళుట అనేటువంటి లిట్టులకారం భూతకాలంలో వెళ్ళేను వెళ్ళేనట అర్థం మనం చెప్పుకుంటాం. వెళ్ళేను, ఎవరు వెళ్ళేను? సహా ఉంది కదా. సహా యయౌ. కథం యయౌ, ఎట్లా వెళ్ళాడు? పశ్యన్ వెళ్ళాడు. సహాయయో అన్నప్పుడు అకర్మకే, అక్కడ పెద్దగా దేనికైనా ప్రశ్న మనం చెప్పలేము, ప్రశ్న వేరాదు. కానీ పశ్యన్ అనేటువంటిది ఏమిటి? శత్రుప్రత్యయం. శత్రుప్రత్యయానికి వర్తమాన కాలంలో ఒక అసమావ క్రియలాగా వచ్చేస్తుంది. చూస్తున్న వాడై. సహా పశ్యన్ను యయౌ, చూస్తూ వెళుతున్నాడు. చూస్తూ అనే దానికి మనం అది కర్మగా చేసుకోవచ్చు. దేన్ని చూస్తున్నాడు? వనాన్ని, శ్యామాయ వనాన్ని, నల్లని ఒకటే పదం, వనాన్ని ఒకటే. వనములను చూస్తూ వెళ్ళాడు. ఆ వనములు ఎట్లాంటివి అంటే ఇవన్నీ పదాలు అన్నీ వచ్చేసింది దీంట్లో. శ్యామాయమానాన్ని, శ్యామాయమానం అంటే ఇది ఏమంటారు? శ్యామములుగా చేయబడేటువంటివి అన్నారు. శ్యామాయం అంటే రామవర్ణముగా మార్చబడుతున్నటువంటి వనాలు. నల్లగా మారిపోతుందని అర్థం. సాయంత్రం కదా, నల్లగా పడిపోతుంటాయి కదా. ఏం కృత్ అంటారు సార్? ఇది కృత్ప్రత్యయం కదా ఇది.
మానవ చదురు ఇది సానచ్ ప్రత్యయం శ్యామాయమాన అనగా శత్రు ప్రత్యయము ప్రత్యయం వస్తుంది పశ్చాత్ అనేది. సానచ్ ప్రత్యయము ఆత్మదేవ ధాతు, ఇది పరస్పర ధాతు పశ్చాత్ ఇది ధాతు. శ్యామాయమాన అని ధాతువు తీసుకుంటే శ్యామాయమాన ఎంతే అనే అర్థం వస్తుంది. శ్యామాయమానములైనటువంటి వనాలను చూస్తున్నాడు. అవి ఇంకా ఎట్లాంటివి అంటే పైన మృగాధ్యాసిత షాద్వలాని, మృగ అధ్యాసిత షాద్వలం. షాద్వలములు అంటే పచ్చిక బయళ్ళు శ్యామాలు. ఆ షాద్వలాలు ఏం చేయబడ్డాయి? అధ్యాసితం, అధివసించబడినటువంటివి. వాటి చేత అధివసింపబడిన ఏమిటి? దేని చేత అధివసించబడినవి? మృగముల చేత అధివసించబడిన లేదా ఉండబడినటువంటి, అంటే సాయంత్రం సమయం యొక్క వర్ణన ఇది. సాయంత్రంలో ఎట్లా ఉన్నాయి వనాలు అంటే అవి అంతా నల్లబడిపోయినటువంటి వనాలు. అట్లానే ఆ పచ్చిక బయళ్లలో మొత్తం అన్ని మృగాలను ఒక దిక్కు వచ్చి కూర్చుంటాయి. సాయంత్రం వరకు వస్తే అన్ని ఒక దిక్కు వస్తాయి. అంత చీకటి పడుతునేసరికి ఎక్కడెక్కడ ఉన్నటువంటివన్నీ కూడా కనబడుతుంటాయి. ఇప్పుడు మనం జనరల్గా పల్లెటూళ్ళలో మందలు వెళ్ళినటువంటి గోవులు కానీ పశువులు కానీ అన్నీ కూడా మళ్ళీ ఎండికి చేరుకుంటాయి. లేదా అక్కడ ఉన్నటువంటి వనంలో ఉన్నటువంటి అడవులో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఈ నీళ్లు ఇట్లాంటివన్నీ కూడా తమ సమూహంతో ఒక దిగు అంతవరకు వేరే వేరేగా ఎక్కడెక్కడో తినుకుంటుంటాయి వేస్తూ, తర్వాత అక్కడ ఒక దిక్కు వచ్చేస్తాం కదా. ఆ విధంగా మృగముల చేత అధివసించబడినటువంటి శాద్వలములు కలది వనం. అని వనానికి విశేషణ. పునఃకథం భూతం, ఇంకా ఎట్లా ఉండిపోతాని అంటే ఆవాసిత వృక్షోన్ముఖ బర్హిణాని. బర్హిణములు అంటే మళ్ళు కలది అని అర్థం. ఇవన్నీ కూడా బౌరి సమాసం, కలది అని అర్థంలో మనం చెప్పుకుంటుంది. ఆ బర్హిణములు ఎట్లాంటివి? నెమిలిలు ఎట్లాంటివి అంటే వృక్షముల వైపు పోతున్నటువంటి దేవుళ్ళు. ఉన్ముఖం అటువైపు ముఖం తిరిగి అటువైపు వెళుతూ ఉన్ముఖం చేస్తున్నాయి. ఎటువైపు? వృక్షం వైపు. ఏ వృక్షాలు? తమ యొక్క ఆవాసములు, ఏవైతే ఆవాసాలుగా ఉన్నాయో ఆ ఆవాసములు కలిగిన వృక్షాల వైపు ఉన్ముఖములుగా తిరిగి ముఖాలు తినటువంటివి, సంచరించిన లేకుండా తిరిగి చూస్తున్నటువంటివి ఉన్నటువంటి నీళ్లు కలిగినటువంటి వనాలు. కానీ ఇంకా ఎట్లాంటివి? పొలలోత్తీర్ణ వరాహ యూథాని. యూథాని అంటే యూథం అంటే సమూహం. యూథం అంటే సమూహం. సమూహములు కలది. ఏటి యొక్క సమూహాలు అంటే వరాహములు. వరాహములు అంటే అక్కడ అడవి కనుక అడవి పందులు. అడవి పందులు ఏం చేస్తున్నాయి? ఉత్తీర్ణం, ఉత్తీర్ణ వీధించి లేవబడ్డటువంటి, నీళ్లలోంచి లేవబడిపోయి ఉత్తీర్ణం అంటే ఇక్కడ నుండి పలువల నుంచి, నీటి మడుగుల నుంచి, అందరూ నీటి మడుగుల్లో ఉండేవి. నీటి మడుగులో ఉన్నటువంటివై పైకి లేచి వస్తున్నటువంటి వరాహ సమూహం. జనరల్గా ఈ వరాహాలు, ఖడ్గ మృగాలు, ఇట్లాంటి జంతువులు అంటే మందంగా ఉన్నటువంటి చర్మం కలిగినటువంటి గేదెలు, బర్రెలు, ఇవన్నీ వాటికి వేడికి భరించలేక ఏం చేస్తుంటాయంటే నీళ్ళలో పోయి కూర్చుంటాయి. ఎండ బాగా ఉన్నప్పుడు నీళ్ళలోకి వెళతాయి, నీళ్ళలో మునుగుతాయి. నీళ్ళలో ఉండి నీళ్ళు సాయంత్రం వరకు అప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. ఆ విధంగా ఈ అడవి పందులు, ఊళ్ళో ఉండేటువంటి పందులు కూడా నీళ్ళలో ఉంటే నీళ్ళది కాబట్టి నీళ్ళది వెళితే కూర్చుంటాయి. పలువలముల నుంచి ఉత్తీర్ణ లేవబడినటువంటి వరాహ యూథములు కలది వనం. అంటే ఒకే శ్లోకంలో అనేకమైనటువంటి విషయాలను, సాయంత్రంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఒకటిగా తీసుకొచ్చేటది. ఒకవైపు
అవన్నీ కూడా వరాహాలన్నీ కూడా నీళ్ల గుంటలోంచి తెస్తున్నాయి. నెమళ్ళేమో తమ నివాస స్థావరం తెచ్చి వృక్షాల వైపు తిరిగి వెళ్తున్నాయి. అలానే మృగములన్నీ కూడా మృగాలన్నీ కూడా ఒక చిక్కుగా ఒకరి వైపు చేసి ఒక గుంపుగా ఒక రక్షణ కొరకు అన్నట్టుగా ఒక వైపుగా ఉండి ఒక దిక్క ఉన్నాయి. ఆ సమయంలోనే వనాలన్నీ కూడా సూర్యాస్తమ సమయం కనుక శ్యామాయమానములైపోయి నల్లగా పడిపోయినటువంటివి. అటువంటి వనాలని చూస్తూ వెళ్ళాడని సహా పశ్యను యయౌ. సాయంత్రం యొక్క వర్ణన. రాజయ్య గారు విశేషాంశం ఏమనిపిస్తుంది మీకు? ఏమండి విశేషంగా ఏమైనా ఉందా? స్వభావోక్తి ఏమంటున్నారు? ఇది ఒక స్వభావోక్తి ఇక్కడ విషయాన్ని తెలుస్తుంది అంతే. ఒక క్రమ పద్ధతి పాటించాడు చెప్పడంలో. మొదలు ఆ బుర్ర గుంటల నుండి పైకి లేవడం, తర్వాత ఆ వృక్షోన్ముఖమైనటువంటి నెమళ్ళని చెప్పాడు. రెండవ కాడ ఏం చెప్పాడంటే మృగాద్యాదే శాద్వల అని, మృగాలు కూడా వచ్చినాయి పచ్చిక బయల వరకు అవి చెప్పాడు. తర్వాత ఏమవుతున్నాయంటే వనాలు ఎలా మారుతున్నాయి, నల్లగా, అంటే చీకటి పడ్డా కొద్దీ అవి నల్లగా కనిపిస్తుంటాయి. ఇట్లా ఒక పద్ధతిని అయితే పాటించండి. అంటే మీరు అన్నట్టుగా అన్నింటికి కలిసి ఒక దిక్కే మనం అనుకోవచ్చు. అంతవరకు ఉన్నటువంటి దాంట్లో వనాల్లో నీళ్ళలో మునిగి లేకుంటే అక్కడక్కడ ఉన్నటువంటివన్నీ లేవడం, తమ యొక్క ఆవాసానికి వెళ్ళిపోవడం, అక్కడ గుంపుగా కూర్చోవడం అని. అంటే ఇవన్నీ ఒకే విధంగా ఒక వాడికి కూడా చెప్పుకుందా, వేరే వారు చెప్పుకుందా, దాదాపు అన్నింటి యొక్క పరిస్థితి అంతే అనుకోవచ్చు. క్రమ పద్ధతి నిజానికి పాటించాడు. తమ స్థానాల్లో ఏదైతే ఎంతవరకు ఉన్నాయో దాంట్లోంచి లేచి బయటికి రావడం, తర్వాత అవన్నీ కూడా అక్కడ చేరుకొని పచ్చికబడి ఒక చోట ఉండడం, ఇవ్వడం, శ్యామాయమానం నల్లగా ఉండడం అనేటువంటిది కవి యొక్క వర్ణన, స్వభావోక్తి, అలంకారం, వర్ణన, ప్రకృతి యొక్క పరిశీలన. ఇందులో ఏ జంతువు యొక్క స్వభావం ఏమిటో అనేది అంత చక్కగా వర్ణించి చెప్పడం అనేది ఒక ప్రత్యేకత. వారి నీటి గుంటలోంచి లేస్తాయంటే ఊరికి ఇంటికి వెళ్ళడం అనేది కాదు, నీటి గుంటలోంచి లేస్తాయంటే అవి రకంగా ఉంటాయని చక్కగా వాటి స్వభావాన్ని పరిశీలించాడు కవి. అంటే నీటి గుంట లేవడం కేవలం వీటికే, వృక్షాలం పైన ఉండటం అనేది పక్షులకే. వనంలో అధివసించేటువంటి లేళ్లు మాత్రమే. వీటి యొక్క స్వభావాన్ని వాటిని వర్ణించాడు. అదొక విధానం. నేను క్లాస్లో పాఠం చెప్తున్నప్పుడు క్లాస్ ఎట్లా అంటే ఇట్లా సి మోడల్లో క్లాసులో రూమ్లు ఉంటాయి. భద్రాగర్ ఎదురుగొండ అంతా గ్రౌండ్. అది ఈ గ్రౌండ్లో మాది సాయంత్రం కళాశాల. అంటే మొదట్లో 5 నుంచి 8 ఉండే, తర్వాత క్రమంగా మారి 4:30 నుంచి 9:30 వరకు అయింది. క్లాసులో సాయంత్రం సమయంలో 5, 6 టైం వరకు మేము ఎదురుకుండా క్లాసు చెప్తున్నప్పుడు ఆ పచ్చిక పైనకి మొత్తం అంతా కూడా పందులు వస్తుండే. దాదాపు 100 పైగా పందులు వచ్చి మొత్తం అంతా సంచరిస్తుండే, తిరుగుతుండే. అంటే అవి తినుకుంటూ అక్కడ ఉన్నటువంటి గడ్డిని వీటిని తినుకుంటూ అవి అక్కడ మొత్తం అంతా గ్రౌండ్ అంతా వ్యాపించింది. కరెక్ట్గా ఒక సర్టెన్ టైం వరకు, ఒక 10 నిమిషాల కారో 5 నిమిషాల కారో ఆ టైం కరెక్ట్గా వాటికి ఎవరో మన క్లాసు బెల్లు కొట్టకి పిల్లలంతా బయటకు వచ్చారు అన్నట్టు వాటికి ఏమీ మరి ఆశన మరి ఏమిటో తెలియదు. కరెక్ట్గా నేను చూస్తా అలారం కొట్టినట్టుగా టక్కువని అన్నీ ఒక 2 నిమిషాలు అన్నీ వెనక్కి వెళ్తాయి. మరి దేనికి ఏది కూడా సౌండ్ ఇవ్వదు, ఏది కూడా చెప్పదు. నేను వెళుతానో వెళ్ళమనో అవన్నీ చెప్పవు. ఇక్కడ వెళ్ళిందంటే మరి ఈ మధ్యలో వెళ్ళే వెనక కూడా అన్నీ ఒకసారి మొత్తం 2 నిమిషాలు ఆని వరకు 4 నిమిషాలు అక్కడ ఏముండవు మళ్ళీ గ్రౌండ్ అంత ఖాళీ. సూర్యాస్తం సాయంత్రం కానీ 6 వరకుల ఏవి ఉండవు. 5:06 వరకు అన్నీ ఉంటాయి. 6 వరకుల ఏది ఉండవు. 4 నిమిషాలు అన్ని ఖాళీ వెళ్ళిపోతుండే. నాకు అది అసలు ఎన్నోసారి గమనించి, ఒక్కసారి కాదు. వీటి ఏ విధమైనటువంటి భాష ఉంది, ఏ విధంగా ఏది పరస్పరంగా మాట్లాడుకుంటుంది, ఏ విధంగా వెళదాం అనుకుంటుంది, ఏమి ఉండదు అక్కడ.
అవి ఇప్పుడు కొన్ని ఋతువులలో సరస్సులకు కొల్లేరు సరస్సు అటువంటి వాటికి కొన్ని పక్షులు వేరే దేశాల నుంచి కూడా వస్తాయి. అవును వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ ఉండి ఆ సీజన్ కాగానే వెళ్ళిపోతుంటాయి. వాటికి ఎవరు చెప్తారు? అట్లా సహజంగా జరుగుతుంది. అది కాదు, మౌనంగా భాష ఉంది అని నేను గమనిస్తున్నాను. నేను అదే అదే భాషలో ఇప్పుడు మౌనంగా, ఇప్పుడు కుక్కలను వీటిని కోతుల్ని వీటిని చూస్తుంటాం, ఏ విధమైన చెప్పకుండా టకటక అవి ఆ మౌనంగా భాషను అర్థం చేసుకుని వాటికి అవే సవరించుకొని చేసుకుంటూ పోతుంటాయి. ఏది అది సౌండ్ ఇచ్చి భాష వేరే అది కాదు. కోపంతో అరవడము, కోపంతో ఊదం పెరగడం అది కాదు. ఏమీ లేకుండానే మౌనంగా ఉన్నా కానీ వాటి పరస్పర భాషను అవగాహన చేసుకోవడం అనేది వాటి యొక్క విధానాన్ని నేను ఏదో చాలాసార్లు ఒకటి తప్పనిసరిగా ప్రతి జంతువుకు వాటి ఆకారానికి వాటి ఉండే పరిస్థితులను బట్టి తప్పనిసరి ఏదో రకమైనటువంటి సింబల్స్ ద్వారా ఏమిటి ఏమిటో తెలియదు, కరెక్ట్ గా అవి చేసుకుంటాయి. కరెక్ట్ ప్రకృతి ఆపద వాటి వచ్చింది అనుకోండి, ఏదో ఆపద ఒకటి వచ్చిందంటే మిగతా నయ్యం వరకు వస్తాయి. మరి వాటికి ఇదేం పోయి చెప్పదు, ఇవి అరవదు, దాని మంది పెరుగుతుంటూ వస్తున్నాయి. అది ఈ ఒక్కసారి అంటే ఒక గ్యాంగ్, ఒక గ్రూప్గా వచ్చి వాటి యొక్క తీసుకోవడం అనే దాంట్లో ఇక్కడ మొత్తం అన్నీ కూడా అదే విధంగానే మనకు వాటన్నింటి యొక్క సమూహం యొక్క, అంటే ఇక్కడ వరాహ సమూహం, బర్హిణములు అంటే బర్హిణ యొక్క సమూహము, అట్లానే ఇవి కూడా మృగాల యొక్క సమూహం. ఒక మృగం కాదు, ఒక బర్హిణం కాదు, సామూహికమైన వాటి యొక్క సమూహం అనేటువంటి అన్ని సామూహికమైనటువంటి వాటి యొక్క చేష్టల్ని సరేనండి. కోసమే ఆపేద్దాం. అందరికి కూడా రాత్రి స్వస్తి ప్రజాభ్య మహిమహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. విజయ్ గారు చేస్తున్నాను.